మొదటి అధ్యాయము. కొద్ది రోజుల నుంచి మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ముందుకెళ్తూ ఉన్నాం. పదిహేను వచనం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘకాలములకు 7 సంఘములకు దూతలు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, ఇదిగో ప్రభా, ఈ సాయంకాలం మరొకసారి నీకు సన్నిధిలో ఈ రీతిగా తరల ఉంచుటకు నువ్వు చేసే సహాయాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మేమందరం నీ వాక్యం కింద చేరి ఉండగా, నీ నామం కిందకి మేమందరం వచ్చి ఉండగా ప్రభా, మాకు సహాయం దయచేయమని, వాక్యాన్ని వింటూ ఉండగా వినగలిగే శక్తితో పాటు గ్రహించగలిగే శక్తిని, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి ఈ గడి మాకు ఇచ్చిన ప్రత్యక్షత మేము పొందుకుంటే కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనం చదివిన వచనం నుంచి పైన ఇంకొక వచనం నుంచి చూసుకున్నట్లయితే 14 నుంచి చూస్తే, ప్రతి మాట మనం మాట్లాడాలంటే అది ఒక అంశంగా ఉన్నది. ప్రతి మాట కూడా ఒక అంశంగా ఉంది. ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవళముగా ఉండెను అన్నది ఒక అంశము. ఆయన కన్నులు అగ్నివలె ఉండెను అదొక అంశము. ఇత్తడి కాళ్ళు అదొక అంశము. ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహం వలె ఉండెను అదొక అంశము. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి అదొక అంశము. 2 అంచులు గల ఖడ్గము అదొక అంశము. ఆయన ముఖము సూర్యుని వలె ఉండెను అదొక అంశం. ఇవన్నీ మాట్లాడుకుంటా ఉంటే మనకి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. అయితే మనం వెళ్తున్న ఈ అంశాలలో ఎక్కడో ఒక చోట ఇవన్నీ మళ్ళీ మనతో పాటు వచ్చి కలిసేవే. కాబట్టి మనం కొంచెం ముందుకెళ్దాం. ప్రభు చిత్తమైతే మనం పోయిన వారం ఎక్కడైతే ఆపోయామో అక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి. ఇన్ హిజ్ రైట్ హ్యాండ్ దేర్ ఆర్ 7 స్టార్స్ ఇన్ హిజ్ రైట్ హ్యాండ్. ఆయన కుడి చేత 7 నక్షత్రములు ఉన్నాయి. ఆ 7 నక్షత్రముల యొక్క మర్మం ఏదనగా 7 సంఘముల యొక్క దూతలు. ఇక్కడ వేరెవరో చెప్పటం కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మర్మం ఏంటో ఆయనే చెప్తా ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి అంటున్నాడు. తర్వాత 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలు అంటున్నారు. అంటే సంఘాలు ఉన్నాయని ఆయనే చెప్తున్నారు, వీళ్ళు దూతలని చెప్తున్నాడు ఆయనే. నక్షత్రాలంటే బైబిల్లో దూతకి సాదృశ్యమై ఉన్నది. దూతకి ఇంకొక పదం ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే వర్తమానికుడు అంటారు. వర్తమానం అందించేవాళ్ళు దూత. ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే చాలామంది వారిని దూతలతో పోల్చుకుంటున్నారు. అయితే ఈ గడి వర్తమానంలో ఒక విశిష్టత ఉన్నది. ఏంటంటే వర్తమానం అందించే ప్రతి ఒక్కడు దూతే. సంఘ కాపరి కూడా సంఘానికి దూత. అంతేగాని సంఘ కాపరి పోయి నేను ప్రపంచానికి దూత అంటే అవ్వదు. భూమి మీద ఉన్న దూత పరలోకంలో దూత అవ్వడు. పరలోకంలో దూత అందరికీ దూత అవుతాడు. ఇప్పుడు ఈయన కుడి చేతిలో ఉన్న ఈ 7 ఎవరంటే భూ సంబంధమైన దూతలు. అంటే భూమి మీద ఉన్న సంఘాలకి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వర్తమానం తీసుకుని పోయి అందించే వర్తమానికులై ఉన్నారు. మెస్సెంజర్ అంటారు ఒక రకంగా మాట్లాడితే. వాళ్ళని మెస్సెంజర్ అంటే వాళ్ళకి ఒక వర్తమానం ఇవ్వబడింది, అది మాత్రం వాళ్ళు తీసుకుని పోతారు, దానికి ఇంకేది కలపటానికి వీల్లేదు. వాళ్ళని వర్తమానికుడు అంటారు. అంటే దాని యజమాని నుంచి ఒక వార్తను అందించేవాడిని ఇక్కడ వర్తమానికుడు అంటారు. ఇప్పుడు ఆ వార్తాహరుడు కానీ, వర్తమానికుడు కానీ, దూత కానీ, లేకపోతే మనం అనుకున్నట్లుగా ఆ స్టార్ కానీ, నక్షత్రం కానీ, వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళకన్నా పైన ఇంకొక ఆయన ఉంటారు.
ఆయన ఏం చెప్పాడో వీళ్ళు అది మాత్రమే తీసుకుని పోవాలి. వేరే ఏది జత దానిలో పెట్టడానికి కలపడానికి కూడా వీల్లేదు. అందుకని ప్రకటన గ్రంథంలో 18 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ఈ మాట చెప్పడానికి ప్రకటన గ్రంథం 18లో ఉన్న 22లో ఉన్న ఆ మాటకి 18, 16, 17, 18లో ఉన్న మాటకి దీనికి ఎందుకు ఇక్కడ కలుపుతా ఉన్నామంటే, ఈ గ్రంథానికి ఏమీ కలపద్దు, ఏమీ తీసేయద్దు. అది దేవుడే రాయించాడు. మొదటి ఏమో వీళ్ళు వర్తమానం అందిస్తారు, వీళ్ళు సంఘాలకి దూతలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు అని చెప్పిన దేవుడే అధ్యాయం చివరిలో ఏమంటున్నాడు, దీనికి మీరు ఏమీ కలపొద్దు. షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు దిస్ బుక్. ఈ వర్తమానంలో, ఈ గడి వర్తమానంలో, లేకపోతే ఈ చిట్ట చివరి ప్రకటన గ్రంథాలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీనికి మీరేమీ కలపొద్దు. ఎందుకు కలపొద్దు అంటున్నాడంటే, మొత్తం ఆయనే చెప్తున్నాడు. మొత్తం ఆయనే చెప్పాడు, మనం ఎందుకు కలపాలి? ఈ సంగతి చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మొత్తం ఆయనే చెప్పేటప్పుడు వేరెవరు కలపాల్సిన అవసరం లేదు. ఆమేన్. చూడండి, ఏ విధముగాను ఇక్కడ మనము తప్పు చేయరాదు, ఎందుకనగా ఆయనే మన కొరకు దాన్ని బయలుపరుస్తున్నాడు. క్రీస్తే బయలుపరిచేటప్పుడు ఆయన చెప్పింది మనం తీసుకుంటే దాంట్లో స్పష్టత మనకి అర్థమవుతుంది. మనం ఏదైనా కలిపామా, మొత్తం తేడానే, మొత్తం గందరగోళమే, మొత్తం కలగాపులగమే. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు అబ్రహాంకి, శారాకి కలిపి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు దేవుడు, నెరవేర్చాల్సిన దేవుడు, ఆ కాలం వచ్చేదాకా ఎదురు చూసే దేవుడు, కాలం వచ్చాక ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. ఈలోపు వీళ్ళు తొందరపడితే, చూడండి, శారా తొందరపడింది. అబ్రహాం దేవుని దగ్గర రాలా, శారా చెప్పిన మాట అన్నాడు, హగర్నేలు కలిశాడు. తర్వాత ఏం జరిగినది? భూమి మీదకి ఒక ఘోరమైన జాతి రావటానికి, లేదంటే దేవుడు సృష్టించనికుండా వచ్చిన ఒక తరం భూమి మీదకి వచ్చింది. కారణం ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానానికి వీళ్ళ సొంత జ్ఞానం కలిపినప్పుడు భూమి మీదకి ఒక జాతిని వచ్చినది. ఏంటి కారణం అంటే, దేవుడు చేసేదాకా ఆగాలి, దేవుడు చెప్పాక ఆయన నెరవేర్చేదాకా మనం ఆగాలి. తొందరపడటానికి వీల్లేదు. దాని ఇంకొక ఉద్దేశం, ఇంకొక మాట్లాడినట్టయితే ఏమీ కలపద్దు. ఇప్పుడు దేవుడు యొక్క వాగ్దానానికి, దేవుడిచ్చిన ఆ ఒక మాటకి శారా తన ఆలోచన కలిపినది. చూడండి, ఒక మానవుని ఆలోచన కలిపినప్పుడు దేవుని యొక్క వాక్యం మారిపోయింది, వర్తమానం మారిపోయింది. ఏదైనా తోటలో, ఆది కాండంలో ఏదైనా తోటలో ఏం జరిగిందంటే, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అవ్వ ఆలోచన కలిపిన దానివల్ల భూమి మీదకి మరణం వచ్చింది. అంటే ప్రతిసారి మీరు గమనిస్తే దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత చేసినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ ఒక విపరీతం జరుగుతూనే ఉన్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. బైబిల్లో పాత నిబంధనలో ఒక చోట దేవుడు ఒక ప్రవక్తకి ఒక ఊర్లోకి పోయి ఒక మాట చెప్పిరమ్మన్నాడు. చెప్పి, నువ్వు అక్కడ ఎవరింటా ఉండొద్దు, ఎవరింట్లో ఏమీ తినొద్దు, నువ్వు అలాగే వచ్చే అన్నాడు. వీళ్ళు వెళ్ళే వార్త చెప్పారు. చెప్పి వచ్చేసినప్పుడు ఈయన ఊర్లోంచి బయటకు వచ్చేస్తా ఉంటే అక్కడ ఇంకొక ప్రవక్త కలిసి అన్నాడు, నేను కూడా ప్రవక్తనే అన్నాడు. నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఏ ఇంటికి వెళ్ళొద్దు, ఏ భోజనము చేయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఈయనేమన్నాడు? నేను కూడా ప్రవక్తనే, రా మా ఇంటికి రా, భోజనం చేసి వెళ్దుగాని అన్నాడు. ఈయనేం చేస్తాడు? ఆయన ప్రవక్తే, నన్ను కూడా ప్రవక్తగా పిలిచాడు, ఆయన ప్రవక్తే కదా, ప్రవక్త ఇంటికి అయితే వెళ్తే ఏమవుతుందిలే అని ఈయన ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చినప్పుడు ఆ ఊరు వారు మొత్తం సాగనంపుతా ఉండగా ఊరు పొలిమేడ దగ్గర సింహాలు వచ్చి వాళ్ళని తినేసని ఉన్నది. సింహాలు వచ్చి వాళ్ళని తినేసినని. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అయ్యే దేవుని ప్రవక్త అని చెప్పిందంత మంచిదే, కానీ ఎందుకు ఇలా జరిగినది? అది చిన్న సంగతి, చిన్నదే కదా అని అంటాం మనం. దేవుడి మాటల్లో చిన్నది కూడా తప్పిపోవడానికి ఇల్లేదు. బైబిల్ అంటా ఉన్నది, ఆయన మాటల్లో సున్నైనా తప్పిపోదు, పొల్లైనా తప్పిపోదు. ఆయన అంత నిక్కచ్చిగా ఉంటాడు నాకు మాటల్లో. కాబట్టి ఈ రాత్రి కూడా ఆయన వాక్యం తీసుకునేటప్పుడు దీనికి ఏమీ కలపొద్దు. ఎందుకు కలపొద్దు అంటే, దేవుడే వివరిస్తున్నాడు, ఆయనే బోధిస్తున్నాడు, ఆయన మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. మనకు అర్థం కావటానికి పరిశుద్ధాత్మ ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఆమేన్. గ్రహించడానికి నువ్వు చెవి ఇవ్వటం ప్రారంభించినప్పుడు గ్రహించడానికి కావాల్సిన శక్తి ఇవ్వటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ స్టిల్ క్యాపబుల్ టు గివ్ యూ ద రెవల్యూషన్ బికాస్ ఈజ్ ద రెవల్యూటర్. ఆయన ప్రత్యక్ష ఇచ్చువాడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆసక్తిగాని కలిగి ఉంటే, ఆయన వాక్యానికి లోబడే మనస్సు గుణముగానే కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన దాచిపెట్టిన ప్రత్యక్షత, లేకపోతే మనం అనుకునే బయలుపాటును ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యం గ్రహించడానికి ఆయన ఇచ్చిందే మనం తీసుకోగలగాలి. అప్పుడు మాత్రమే. ఇంకొకటి మీకు మొట్టమొదటిగా చెప్పా, ఆ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పున్నా, మన జ్ఞానంతో ఈ గ్రంథాన్ని చదవలేము. మనకి తెలిసిన
జ్ఞానంతో దీన్ని మూడేసుకొని చదువుకుంటున్నప్పుడు అంత విపరీతంగానే మనకు అర్థమవుతుంది. దేవుడు చెప్పినట్టుగా మనకు అర్థం కాదు. కాబట్టి ఈ గ్రంథం దగ్గర రావాలంటే మొదటిగా మనం చెప్పినట్టు మనం జీరో అవ్వాలా. 2, పరిశుద్ధాత్మ సహాయం చేయాలి. దానికి మనం లోబడుతున్నప్పుడు, దేవుడు చెప్పిన క్రమంలోకి మనం వచ్చినప్పుడు మాత్రం ఇది మనకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి. జాగ్రత్త. 7 సంఘములు ఎక్కడున్నాయి? ఆ 7 సంఘములకు 7 నక్షత్రములు దేవుడిచ్చిన వర్తమానికులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఇదిగో మీకు ఇక్కడ ముందు నుంచో పెడుతున్నా. దీంతో మనకు చాలా అవసరం ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా దీన్ని గమనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునేది చాలా చోట్ల మీకు ఈ చర్చికి వచ్చినప్పుడు చాలామంది చాలా సందర్భాలను అడిగిన ప్రశ్న ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. మన చర్చిలో ఏ బొమ్మలు ఉండవు, ఏ ఫోటోలు ఉండవు, ఏ విగ్రహాలు ఏమి ఉండవు, ఇదొక్కటి మాత్రం ఎందుకు ఉంటుందని చెప్పి కొద్దిమంది కొత్తగా చర్చికి వచ్చిన అడగడం జరిగినది. ఇది బలిపీఠం మీద పెట్టాల్సినంత ప్రాముఖ్యత దీని లోపల ఏముండదు అన్నది ఈ రాత్రి మనకు అర్థమవుతుంది. ఇది కూడా ఎందుకు పెట్టాలనుకున్నామంటే దీనిలో నుంచే ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న ప్రత్యక్ష సంబంధించిన మొత్తం ఇక్కడే ఉన్నది. ఇది మనం చూసినప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఉంచామో, దీనిలో మనం ఏమై ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఇంకోటి చెప్తాను, ఇది సంఘంలో పెట్టమని నేను చెప్పటల్లా. దీనికి మొక్కద్దు. ఇది విగ్రహము. ఇది మనకి బోధించడానికి ఉపయోగపడే ఒక చిహ్నము. దానిలోంచే ఈ రాత్రి మనం వర్తమానం కూడా వింటున్నాం. కానీ ఇది తీసుకుపోయి ఇళ్లలో పెట్టుకున్నాం. పాస్టర్ గారు చెప్పారు కదా, ఇది ఇదే కదా అదే కదా, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నామంటే అది నడవదండి. ఏది మనం మొక్కటానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యానికి తప్ప, నీ మోకాలు యేసుక్రీస్తుకు తప్ప దేని ముందు నేలకి అనటానికి వీల్లేదు. నువ్వు ఎవరి ముందు మోకరించడానికి వీలేదు. అది వాక్యం మాత్రమై ఉండాలి. ప్రజలో ఏమన్నా. ఇంకోటి గమనించండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ దీపస్తంభంలో మీరు చూస్తే మొత్తం ఇవన్నీ కనిపిస్తున్నాయి, 7 కనిపిస్తున్నాయి. ఈ 7టికి మొత్తం ఇదే ఆధారమై ఉన్నది. దీని నుంచి రావాలి. దీని గురించి ఈ రాత్రి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ 7 దీపస్తంభముల గురించి ఆయన మాట్లాడుతాను అంటున్నాడు. ఇది 7 సంఘములు. ఈ పైన గెలిపించే ప్రతి ఒక్క ఈ క్యాండిల్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రతిదీ ఆయన ఒక సంఘం కింద పోలుస్తూ ఉన్నాడు. అలాగే ఈ సంఘం కింద పోలుస్తూ ఆయన ఇంకో మాట అంటున్నాడు, ఈ ప్రతి సంఘానికి దేవుడు ఒక వర్తమానికుని పంపించాడు, ఒక వర్తమానికుని పెట్టాడు. ఆయన పేర్లు ఎవరు చెప్పాలా, దానికి సంఘానికి వర్తమానికుడు ఉన్నాడు అంటున్నాడు. ఆ వర్తమానికుడు ఎవడన్నది మళ్ళీ దేవుడే చెప్పాలి. ఏం బోధించాలి దానికి అన్నది కూడా దేవుడే చెప్పాలి. ఎందుకంటే ఆయన కుడి చేతిలోనే వాళ్ళు 7 ఉన్నారు. ఏమే ఇందా మనం చెప్పుకున్నట్టుగా 20వ వచనం చదివినట్లుగా ఆయన కుడి చేత 7 నక్షత్రములు ఉన్నవి. ఆ 7 నక్షత్రములు 7 సంఘకాలాలకి 7 సంఘాలకి పంపించబడిన దూతలై ఉన్నారు. ఆ దూతలు ఎవరో ఆయనకి తెలుసు. ఆ చేతితో నక్షత్రాలు ఎవరో ఆయనకి తెలుసు. నక్షత్రం అంటే మనం అనుకున్నట్టుగా వర్తమానికుడు. ఏ సంఘానికి ఎవరిని పంపించాలో ఆయన ముందే నిర్ణయం కలిగి ఉన్నాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న మాట చెప్తాను. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏదైనా జరుగుతూ ఉన్నదంటే ఆ ఫంక్షన్కి ఏర్పాట్లు ఎలా చేయాలని ముందు మనం ఒక ఆలోచనకు వస్తాం. ఎవరెవరికి ఏ పని చెప్పాలో ఆలోచనకు వస్తాం. ఆ పని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలని ఒక ఆలోచనకు వస్తాం. నిజమేనా? మానవులమైన మనమే ఒక చిన్న పని నిమిత్తమే ముందుగానే ఒక ఆలోచన కలిగి దాని ప్రణాళిక ప్రకారంగా, ఒక బడ్జెట్ ప్రకారంగా, ఒక ఆలోచన ప్రకారంగా ఎక్కడ ఏది దొరుకుతుందని ఆ నిర్ణయాలు తీసుకొని అన్నిటి రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాం. ఆ రోజే గాబరా రావద్దని. మరి దేవుడు ఆలోచన చేస్తే అది ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజమేనా? చాలా సందర్భాల్లో చాలా సమయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొన్నిసార్లు మనం కొన్ని పనులు కొద్దిమందికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు చేస్తామనో చేయమనో చెప్పక మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ పని ఇబ్బంది అవుతుంది. అయితే దేవుడు ముందట ఆలోచన కలిగిన వాడు. ఏ సమయానికి ఎవరిని రంగం మీద తీసుకురావాలో దేవుడి కన్నా బాగా తెలుసుకున్నాడు ఎవడు లేడు. ఏమన్ ఆయన ఏ సమయానికి పరిశుద్ధాత్మగా భూమి మీదకి రావాలో, ఏ సమయానికి కుమారుడిగా భూమి మీద రావాలో, ఏ సమయానికి ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా భూమి మీదకి రావాలో ఆయనకన్నా బాగా తెలిసిన వాడు ఎవడు లేడు. కాబట్టి ప్రతి సమయానికి మనం అనుకున్న సమయం కాదు, దేవుడు అనుకున్న సమయానికి దేవుడు రంగం మీదకి వచ్చి కార్యములు జరిగిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి ఉదయం కూడా మాట్లాడుతా ఒక సందర్భం వచ్చింది. ఉదయం మాట్లాడుకునేటప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి కార్యములు జరిగించున్నాడు అన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి ఆయన కార్యములు జరిగిస్తున్నాడు. అంటే మన ఆలోచన ప్రకారం దేవుడు చేయటంలో ఏవి, ఆయన ఆలోచన చేసేసి మన జీవితంలో కార్యములు జరిగిస్తున్నాడు.
కాబట్టి మన జీవితంలో కార్యాలు మనవి కావు, ఆయన చిత్త ప్రకారంగా జరిగేవి. ఏంటి ఆయన చిత్త ప్రకారంగా జరిగేవంటే, మన జీవితంలో మేలుకరమైనవన్నీ ఆయన చిత్త ప్రకారంగా జరిగేది. మేలుకరం కానివన్నీ ఏంటంటే మన సొంత ఆలోచనలో చేసుకునేవి. నేను ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగానే దేవుడు ఒక ఆలోచనకి మనం ఏదైనా జతపరిచినప్పుడే అది చెడిపోతుంది, పాడైపోతుంది. అది ఘోరమైనది భూమి మీదకి బయటకు వచ్చేది ఉంటుంది. అలాగే మనం దేవుడు ప్లాన్లో వేలు పెట్టినప్పుడు, దేవుడు ఆలోచనకి మన ఆలోచన కలిపినప్పుడే మన జీవితంలో చెడ్డ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుడు కార్యాలు మాత్రం జరగాలని కనిపెట్టి నిరీక్షించి అది ఎంతకాలమైనా కానండి ఆ కార్యం జరిగేంత ఓపిక పెట్టినప్పుడు అది నిశ్చయంగా నీ జీవితంలో మేలుకరమైనది అవుతుంది. కానీ అది అభ్యంతరకరమైనది కాదు, నేను నిందల పాలు చేసేది కాదు, అది నీకు అపాయకరమైనది కాదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, నా ఆలోచనలు అన్నీ మీకు మేలు కలిగించేవి కానీ అవి అపాయకరమైనవి కావు, అవి హాని చేసేవి కావు అని దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు 7 సంఘాలకి దేవుడి పేర్లు పెట్టున్నాడు. మన జ్ఞాపకం ఉన్నదా? ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ. ఈ 7 సంఘాలని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుడు ఆ పేర్లను ఎన్నుకున్నాడు, ఆ ఊర్లను ఎన్నుకున్నాడు, ఆ సంఘాలను ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన కేవలం ఒక వర్తమానికుడు మాత్రం ఎన్నుకోవటం కాదు, ఒక సంఘాన్ని ఎన్నుకోవటం కాదు, ఒక సంఘానికి ఉన్న పేరు ఎన్నుకోవటం కాదు, కానీ ఆ సంఘంలో ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. నిజమేనా? అమ్మని చెప్పగలమా? ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నావంటే, ఇప్పుడు మనం మాట్లాడితే ఈ ఎఫెసు నుంచి మనము ఈ ఫిలదెల్ఫియా లేదా లవొదికీయ వరకు మాట్లాడుకుంటే ఈ చిట్ట చివరి దాంట్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ చిట్ట చివరి దాంట్లో ఉన్న ప్రజల కొరకు కూడా దేవుడు రక్తం కాచున్నాడు. ఆ కాచిన రక్తం కింద ఈ రాత్రి మనం నిలబడి ఉన్నాం. దాని కింద ఈ రాత్రి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఆమేన్. ఎందుకు దేవుడు ఈ వర్తమానికులు ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకని సంఘాలు ఎన్నుకున్నాడు అంటే, ప్రతి కాలంలో జాగ్రత్త గమనిద్దాం. ప్రతి కాలంలో మనం కొంచెం లోతుగా చూసినట్లయితే ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి అని. నిజమేనా? నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి మనకి? పొద్దున్న, మధ్యాహ్నమా? జాగ్రత్తగా చెప్పండి. రాత్రిపూట కనిపిస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే రాత్రి లేకపోతే చీకటి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అపవాది యొక్క ప్రభావానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంకో రకంగా మాట్లాడితే అంధకారంలో సంఘం ఉన్నది. అంధకారంలో ఉన్న సంఘానికి దేవుడు తన వెలుగునిస్తా ఉన్నాడు. అవునా? ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. మత్తయి 4:12. చదువుమా. నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురు ఉండెను. ఏమా? జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న, జాగ్రత్త చూద్దాం, సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఇప్పుడు నక్షత్రం ఎందుకు వచ్చింది? టు గివ్ ద లైట్ దోస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద డార్క్నెస్. చీకటిలో ఉన్న వారికి వెలుగుని దేవుడు ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు 7 సంఘకాలాలకి లేదా 7 సంఘాలకి దేవుడు కుడి చేతి నక్షత్రాలు ఎందుకు ఉన్నాయి? అక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. ఎవరి కొరకు వెలుగు వచ్చిందంటే, మరణాన్ని దాటాలని దేవుడు ఎవరి నిమిత్తం నిర్ణయం చేశాడో వారి కొరకు వెలుగు వచ్చింది. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను. ఏ ఛాయ అది? మరణపు నీడలో వారు ఉన్నారు. ఆ నీడ పోవాలంటే వెలుగు రావాలి. ఆ వెలుగు దేవుడై ఉండాలి. ఒకటి దేవుడై ఉండాలా, లేదంటే దేవుడి చేతిలో నక్షత్రం అన్న అయి ఉండాలా. ఇప్పుడు దేవుడు నక్షత్రాన్ని ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే, తను ఎన్నుకున్నవారు గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఎవరైతే ఉన్నాయో వారికి మరణాన్ని తప్పించడానికి ఆయనే వెలుగుగా రావనిస్తున్నాడు. ఇప్పుడు దాని కొరకు ఆయన తన ప్రజలను ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన వర్తమానికులను ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన సంఘమును ఎన్నుకున్నాడు. దాని కొరకు ఆయన కాలమును ఎన్నుకున్నాడు. ఆ కాలము చీకటిలో ఉంటే ఆ చీకటిని తీసివేయటానికి
దేవుడే నక్షత్రాలను పంపిస్తాడు. ఏమా? ఇప్పుడు మనం ఆదికాండం మొదటికి వెళ్దాం ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం. త్వరగా చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఏమా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మనం విందామా? పైనంతానేమో నీరు, నీటిపైన చీకటి, చీకటి నీరు, కిందేమో భూమి నిరాకారముగాను శూన్యముగా, లోపల ఏమీ లేదు. అయితే మీరు గమనిస్తే దేవుడు సృష్టించాలనుకున్న ప్రజలందరూ నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు భూమిని ఎందుకు బయట తీసుకుని వచ్చాడు? తన ప్రజల కొరకు. ఏమా? ఆదాము అవ్వల కొరకైనా దేవుడు తెచ్చింది ఆ భూమిని బయటికి. ఇంకా జాగ్రత్త గమనిస్తే అప్పటికి ఈ భూమి లోపల ఉండాల్సిన సమస్తం నిరాకారంగా శూన్యంగా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి అంటే అవి చీకటిలో ఉన్నాయి. అగాధ జలముల్లో ఉన్నది, లోతైన జలముల్లో చీకట్లో అవి నిండిపోయింది. ఇప్పుడు దేవుడు బయటికి తీసుకొస్తేనే దాని లోపల దాన్ని బయటికి తేగలడు. ఇప్పుడు అక్కడ ఆదికాండము ఏదైనా తోటలో దేవుడు ఇవన్నీ సృష్టించడానికన్నా ముందుగా మన యొక్క పరిస్థితి ఏంటంటే చీకట్లో ఉన్నాం. ఇక్కడ యోహాను పైకి తీసుకొచ్చినప్పుడు ప్రకటన గ్రంథం రాయించాలని దేవుడు అనుకున్నప్పుడు సరిగ్గా చూస్తే మళ్ళా ఇప్పుడు భూమి అంతా వెలుగున్నది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు కాబట్టి. అయితే భూమి లోపల ఉన్న ఆయన యొక్క ప్రజలు మాత్రం చీకటిలో ఉన్నారు. యోహాను ఇందా మనం చదివా మత్తయి సువార్త 4:12-13-16 వరకు అక్కడ ఉన్న వచనాలని ఏం చెప్తున్నాయంటే, మరణఛాయలో కూర్చున్న వారికి, మరణ ప్రదేశంలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించును అని యేషయా యొక్క ప్రవచనం నెరవేరాలి. ఆ ప్రవచనం నెరవేరే నిమిత్తము దేవుడు వెలుగుగా వచ్చాడు. అంటే ముందు ఆయన ప్రకటించాడు. యేషయా గ్రంథం అక్కడ చూడండి 16 వచనం ఉంది. మత్తయి సువార్త 4:16. చీకటిలో కూర్చుండున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించను. 16 వచనం అని ప్రవక్త అయిన యేషయా ద్వారా పిలకబడిన నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అంటే ముందు యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికన్నా ముందు సుమారుగా 700-800 సంవత్సరాల ముందే దేవుడు యేషయా అన్న ప్రవక్తను ప్రకటించాడు. ఆయన ప్రవచించిన తర్వాత దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఏమా? ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ యోహానులోంచి దేవుడు దాన్ని మాట్లాడుతున్నాడు. యోహానులోంచి దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట జరగబో వాటిని, ఉన్న వాటిని, ఇక మీదట జరగబో వాటిని నువ్వు రాయము. అంటే ఇప్పుడు యోహాను ఏం పొందుకున్నాడంటే దేవుడి నుంచి ఒక ఆజ్ఞ పొందుకున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే జరగబోయేదాన్ని రాయి. ఏంటో జరగబోయేది? చీకటిలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకి వెలుగు కావాలి, ఆ వెలుగు వాళ్ళ దగ్గర లేదు. ఇంకో రకంగా మాట్లాడితే యేసుక్రీస్తు ఎప్పుడైతే రంగం మీద చెల్లిపోయి ఉన్నాడో, జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఒక ఒక గొప్ప సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు. సంఘము క్రీస్తుని ఆయన పోలుస్తూ సూర్యుడిని చంద్రుడిగా పోల్చాడు. ఆయన గడి వర్తమానము సూర్యుడిని చంద్రుడిగా పోల్చినది. ఏంటి పోలకంటే మీరు గమనించండి, చంద్రుడు కూడా వెలుగుతానే ఉంటాడు. కొద్దిగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న కొద్ది మందికి త్వరగా ఇది అర్థమవుతుంది, మిగతా వాళ్ళు కూడా సహజంగా అర్థమవుతుంది. ఏంటంటే రాత్రిపూట చంద్రుడు వెలిగిస్తాడు. ఈ రాత్రిపూట చంద్రుడు ఇచ్చే వెలుగు చంద్రుడిది కాదు. చాలా కొద్ది మందికి ఆ సంగతి తెలుసు. మరి రాత్రిపూట వెలిగించే చంద్రుడిది, ఆ వెలుగు చంద్రుడిది కాకపోతే మరి ఎవరిది? కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే పగలు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని చంద్రుడు తీసుకొని తన దగ్గర కొంతవరకు దాచుకోగలడు. ఆ దాచిన దాన్ని సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన లోకానికి అందిస్తాడు. నిజమేనా? మరి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. మరి ఆయన రంగమై చెల్లిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన వెళ్ళిపోతూ ఆ వెలుగుని సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు సంఘం ఏమై ఉన్నది? సూర్యుడిగా, నీతి సూర్యుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటే ఆయన నుంచి వెలుగు సంఘం తీసుకున్నది. అయితే ఎంత తీసుకున్నది? సూర్యుడిలో ఉన్న వెలుగంతా చంద్రుడు తీసుకోలేడు. అలాగే యేసుక్రీస్తులో ఉన్న వెలుగంతా సంఘము తీసుకోలేదు. కొద్దిగా వెలుగు సంఘము దగ్గర ఉన్నది. ఈ కొద్దిగా అంటే మిణుకు అనే చీకటి వెలుగులో ఈరోజు మనం తిరుగుతున్నాం. అందుకొరకు దేవుడు ఏం చేస్తారంటే, ఆ రాత్రిపూట చీకట్లో కొద్దిగా వెలుగుతో మీరున్నారు కాబట్టి ఆ వెలుగును పోగొట్టడానికి 7 దీపస్తంభం మీ మధ్యలో పంపిస్తున్నాను, దానికి వర్తమానికి మీ మధ్యలో పంపిస్తున్నాను, దాని కొరకు దూతలు మీ మధ్యలో పంపిస్తున్నాను. వారు వచ్చి ఏం చేస్తారంటే ఆయన వెలుగును మనకిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా చూద్దాం.
వారు వర్తమానమును సత్యమును జనులకు అందించుదురు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వెలుగు తీసుకొచ్చిన సేవకులు ఏం చేయాలంటే లోకానికి సంబంధించింది ఏది వారు ఇవ్వలేరు. వారు ఏమి ఇవ్వాలంటే కేవలము వాక్యమును దేవుడు మనకి ఏమేమని ఇచ్చాడో అదే ఇవ్వాలి. కాబట్టి అటువంటి వారు ప్రజలకి లేకపోతే సంగమునకు ఎలా కనిపిస్తారంటే వింత వ్యక్తుల మాదిరిగా ఉంటారు. అవునా? చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక సేవకుడి పేరు మీకు చెప్తాను. అతను మీకు తెలుసో లేదో నాకు చెప్పండి. బాప్తిజం ఇచ్చి యోహాను. విన్నారా పేరు? ఆయన బోధంత ఎలాగుండేది? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన బైబిల్లో ఎంతమందిని దీవించాడు? జ్ఞాపకం చేసుకోండి. దీవించాడా? మరేం చెప్పాడు? ఆయన చెప్పిన బోధ మీకు చెప్తా. చెట్టు వేరు మొదట్లో గొడ్డలుంది అన్నాడు. దానికన్నా ముందేమంటాడు తెలుసా? సరిగా ఫలింపని ప్రతి చెట్టును నరికివేయబట్టానికి దాని వేరు మొదట్లో గొడ్డలు ఉంది అన్నాడు. ఎంతమందికి ఇలాంటి పాస్టర్ గారు నచ్చుతాడు? ఆ సంఘాలు ఎంతమంది ఉంటారు? ఇదిగో మన సంఘం అలా కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది కదా. ఏంటి కారణం అంటే కరుకుగా ఉండదు వర్తమానం. దేవుడు యొక్క సేవకులు ఎప్పుడు మనకి ఏం బోధిస్తారంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్దించబడతావు, ఎలాగున్న పర్లా, ఆహా ఓహో నువ్వు అది కట్టావు ఇది కట్టావు. ఎప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడేవాడు అపవాది. నీ ఆశీర్వాదాలు ఇక్కడ తాత్కాలికమైనవి, నీ ఆశీర్వాదంలో శాశ్వతమైనవి అదిగో పైన అక్కడ ఉన్నాయి. అవి నువ్వు పొందుకోవడానికి ప్రయాసపడాలి, అవి నువ్వు కలిగి ఉండడానికి నువ్వు భారం కలిగి ఉండాలి. అయితే మనమేం చేస్తామంటే ఎంతసేపటికి ఏం చేసినప్పటికీ నిజంగా నువ్వు దేవుడి యొక్క చిత్తంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మొట్టమొదటిగా భూ సంబంధమైన ఆశీర్వాదం వెతుకుతావు. కారణం ఏంటి? దీనికి మనం లింక్ చేయబడ్డాం. ఈ ఆత్మకి మనం ఇక్కడ పట్టబడ్డాం. పరలోక సంబంధమైన ఆత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచన మొత్తం పైనే ఉంటుంది కదా. ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇంకా ఇవన్నీ తాత్కాలికమైనవి. చూడండి, మన జీవితం ఎంతకాలం ఉంటుంది? శరీరంలో యవ్వనం ఎంతకాలం ఉంటుంది? మన చర్మం ముడతలు పడకుండా ఎంతకాలం ఉంటుంది? మన ఆరోగ్యం ఎంతకాలం బాగుంటుంది? మనం చేసే ఉద్యోగం ఎంతకాలం మన దగ్గర ఉంటుంది? అన్నిటికీ కొంత సమయం ఉన్నది. ఆ సమయం తర్వాత మనము వాటి మీద ఆశ వదులుకోవాల్సిందే. ప్రజల్లో మీరు గమనించండి, 16 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు ఇక్కడున్న మీరందరమ్మా ఎలా రెడీ అయ్యేవాళ్ళు? ఒక్కొక్కళ్ళు సిస్టర్స్ ఒక 60-70 వచ్చాక ఇప్పుడు అడుగుతానమ్మా సమాధానం. మీరు అంతసేపు రెడీ అవుతున్నారు చర్చికి రావడానికి. ఆటో వస్తే రాగానే పద అంటుందమ్మా. ఎందుకని అంటే ఆ ఆలోచనని దాటిపోయింది మన శరీరము. అది కొద్ది కాలం ఉంటుంది, కొద్ది కాలం మనకే తెలుస్తుంది ఇది అయిపోయింది ఇంకా నా జీవితం. మనము అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. తెలుసుకున్నాక మనకి అదే దాన్ని ఏమంటారు, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దాని తర్వాత దాని ప్రకారం నడుచుకోవడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. కొద్ది కాలంకి అదే అలవాటు అవుతుంది. ఇది ఇక్కడ క్రమం. అయితే వీటన్నిటి మధ్యలో నీకు ప్రతిదీ జీవితంలో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇది నీకేం తెలియజేస్తుందంటే ఇవేవి శాశ్వతము కాదని నీకు తెలియజేస్తాను. శాశ్వతమైన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఇక్కడ మనం యవ్వనం పోగొట్టుకుంటాం, కానీ నిత్య జీవనంలోకి వెళ్ళాక నిత్యము యవ్వనస్తులుగా మనం ఉంటాం. కాబట్టి ఇది కొద్ది కాలమే. ఇక్కడ భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా తాత్కాలికమైన, టెంపరరీ. మానవుని జీవితమే బైబిల్ అంటుంది గాలి బుడగ వంటిది. మరి ఎంత తాత్కాలికమైనది ఇది. దీని కొరకు మనం ప్రయాస భారం కలిగి ఎన్నెన్ని ప్లాన్లు చేస్తున్నాం, ఎన్నెన్ని ఆలోచనలు చేస్తున్నాం. ముందు ప్లాను వెనక ప్లాను ఎన్ని ఉంటున్నాయి మనకి. ఇవన్నీ ఏమవుతున్నాయి లాస్ట్కి? మీరు గమనించండి, చాలాసార్లు అంటే 100కి 60-70% మన ప్లాన్లన్నీ ఎప్పుడు రివర్స్ వస్తుంటాయి మనకి. ఏంటి కారణం అంటే మనం ఇక్కడ ప్లాన్లు ఎక్కువైపోయి అక్కడ ప్లానింగ్, అక్కడ ప్రేయరు, అక్కడ నిరీక్షణ, అక్కడ మనం కలిగి ఉండే ఈ హోప్ అనేవి తగ్గిపోతున్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడు, మన ఇక్కడ ఫెయిల్ చేసినప్పుడు అప్పుడే నువ్వు తిరుగుతావు కదా అని. అలాగే దేవుడు మనల్ని ఆయన వైపు తిప్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ప్రత్యేకించి పిలువబడిన ప్రజలు, ఇందాక మనం మాట్లాడుకున్నాం బాప్తిజం ఇచ్చే యోహాను, ఆయన బోధన ఎలాగున్నది? తప్పు అని ఖండిస్తూ వస్తున్నాడు. ఈరోజు మన ఇళ్లలో వాళ్ళనే, మన కుటుంబంలో వాళ్ళనే, మన సంఘంలో వాళ్ళనే మనం తప్పు అని ఖండించినప్పుడు మనం వాళ్ళతో ఎంతమందిలాగా ఉండగలమా? వాళ్ళు మనతో ఎంతమందిలాగా ఉండగలరా? ప్రతి కుటుంబము అదే కుటుంబంలో పుట్టి పెరిగినప్పుడు కూడా మనం చేసే తప్పు అని చెప్పినప్పుడు దాన్ని జీర్ణం చేసుకోవడానికి మన టైం ఎక్కువ పడుతున్నది. అయినప్పుడు నేనంట నువ్వు నిజాయితీ కలిగా దేవుడు యొక్క విశ్వాసమే, క్రైస్తవుడు అయితే తప్పునే చెప్పు. తర్వాత సంగతి ఏమైనా కానీ ముందు నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థత దేవుడు చూసినప్పుడు పరలోక రాజ్యంలో నీ స్థానం నువ్వు పోగొట్టుకో.
అవునా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మనుషులు మెప్పు పొంద చూస్తున్నానా, దేవుడు మెప్పు పొందకపోదును. ఇదిగో నేను దేవుడు మెప్పు పొందిన వాడిని అయితేనా, నన్ను ఎన్నడూ మనుషులు మెచ్చుకోడు. ఇప్పుడు మనుషులు మెచ్చుకోవడం కొరకు మనం జీవిస్తున్నామా? చాలా పెద్ద పొరపాట్లో ఉన్నట్టు. ఎలాగైపోయామంటే చిన్న మాట చెప్పనియండి, ఈరోజు మనం ధరించే వస్త్రాలు కూడా మన కోసం ధరించట్లేదు, ఎప్పుడో మానేసాం. అవునా? ఎందుకని మనం ఒకసారి బట్టలు వేసుకోగానే ఫస్ట్ ఎవరైనా కొత్త బట్టలు ధరించగానే పక్కనోడు కనిపించగానే ఏమంటున్నాం? బాగున్నానా? ఎలాగున్నాయి? అసలు ఎలాగున్నా నీకెందుకో? అంటే మన ఆలోచన ఏమైపోయిందంటే పక్కనోడు నన్ను చూసి బాగుంది, నన్ను మెచ్చుకోవాలి, నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు అనే దాని దగ్గర మనం ఆగిపోయి ఉన్నాం. ఇప్పుడు ఇదే అంటారా, మనం జీవించిన జీవితం దేవుడి దగ్గర తీసుకొచ్చి, ప్రభువా నేను యథార్థంగానే ఉన్నానని దేవుడిని అడగండి. రహస్యం చెప్పనా, నీ స్నేహితుడు నీ బట్టలు బాగున్నప్పటికీ బాగున్నాయి అని చెప్తాడు. అయితే దేవుడు నీకు ఎప్పుడు అబద్ధం చెప్పడు. అసలు అబద్ధం చెప్పడు. నీ ముందున్న వాక్యం నీకు అబద్ధం చెప్పదు. ఎందుకని అబద్ధం చెప్పదంటే, ఎవడో ఒక నిజం చెప్పేవాడు కావాలి కదా, ఆ ఒక్కడే వాక్యం అయి ఉన్నది. వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. చూడండి, ఆ ప్రత్యేక యుగమునకు సంబంధించిన దేవుని వాక్యం అందించట్లో వారెన్నడూ తప్పిపోలేదు. బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చినప్పుడు యోహాను వాక్యంతో రాజీ పడలేదు. ఎందుకే రాజీ పడలేదంటే, దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాలా. ప్రజలతో రాజీ పడలేదు. ఎందుకు రాజీ పడలేదంటే, ప్రజలకి యోహాను నచ్చటలా. ఎందుకని నచ్చటలా? అన్ని దేవుడు మాటలే చెప్తా ఉన్నాడు. ఎంతసేపు దేవుడేనా నీకు? యోహాను వచ్చిందే దేవుడిని చూపించడానికి. రహస్యం ఏంటో చెప్పనా, దేవుని యొక్క ప్రజలు చీకటిలోకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని వెనక్కి తిప్పటానికే దేవుడు వర్తమానికుడిని పంపిస్తాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ఎందుకు దేవుని భూమి మీద పంపించారంటే, ప్రజలు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, అంధకారంలో వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయన 7 దీపస్తంభాల గురించి ప్రారంభించరా. అప్పటికే ప్రజలు పూర్తిగా లోకస్తులు అయిపోయి ఉన్నారు. క్రీస్తు వస్తాడని తెలుసు, అది సిద్ధపాటు కలిగి లేరు. ఇప్పుడు క్రీస్తు కన్నా ముందు యోహాను రావాలి కాబట్టి ఆయన యోహాను రంగం మీద తీసుకుని వచ్చాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చి యేసుక్రీస్తు రావడానికన్నా ముందుగా ఆయన పరిచయం చేయడానికి ఇక్కడ ఉండాలి. ఆయన వచ్చి పరిచయం చేయాలి. ఆయన వచ్చి ఇదిగో ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చేటప్పుడు మీరు రెడీ అవ్వండి అని సిద్ధపరిచేవాడు ఒకడు కావాలి. ఆ సిద్ధపరిచేవాడే నిజమైన దేవుడు సేవకుడు. ఆ సిద్ధపరిచేవాడే ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఆ సిద్ధపరిచేవాడే బాప్తిజం ఇచ్చే యోహాను. ఆ సిద్ధపరిచేవాడే యేసుక్రీస్తుకు స్నేహితుడై ఉన్నాడు. ఆ సిద్ధపరిచేవాడే మనకి క్రీస్తుని పరిచయం చేసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుకొనిరి. అసలు వెలుగునకు వారు విధేయులై ఉండరి, వారు నిలకడగా ఉండరి. ఆ 7 నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో ఆ దైవ సేవకులు లేకపోతే వర్తమానికులు, ఆ దూతలు ఏమై ఉన్నారంటే వారు వెలుగును పట్టుకున్నారు. ఈరోజు కానీ మనం గమనిస్తే, ఈరోజు మీరు గమనించండి, చాలా సంఘాలు భూమి మీద ఉన్నాయి. కొన్ని సంఘాలు అయితే కొన్ని కులాలకి సంబంధించిన సంఘాలు అయ్యి. నాకు తెలిసి ఒక చోట పాస్టర్ గారిది వేల కులమని అతన్ని పంపించేసి వాళ్ళ కులం నుంచి ఒక పాస్టర్ గారిని పెట్టుకున్నాడు. ఇక నువ్వు వాక్యంలో ఎక్కడున్నావు? ఆయన కూడా ఏం చేశాడు, ఆయన మన కుల పాస్టర్ గారు కదా, ఆయన పంపించేయండి, పంపించేసి నేను మీకు పాస్టర్గా అవుతాను అన్నాడు. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నాకు మంచి ఫోన్ కాల్ వచ్చింది, పాస్టర్ గారు ఇలా నా సంఘం కట్టాను, మొత్తం రండి ప్రార్థన చేద్దరు కానీ మమ్మల్ని నడిపిద్దరు కానీ అన్నారు. వెళ్ళాం. మొదటి వారం వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఏంటి సంగతి, ఎలాగ మొత్తం కనుక్కున్నాక ఇలాగ జరిగిందని నాకు వాళ్ళకి ఒక మాట చెప్పారు. ఈ నన్ను పిలవకండి, ఇది దేవుని సంఘము కాదు, రాను అని. ఎందుకంటే కులాల ప్రాతిపదికన నువ్వు సంఘం కట్టుకున్నప్పుడు దేవుడు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. మతాల ప్రాతిపదికన సంఘాలు కట్టుకున్నప్పుడు దేవుడు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. అంతేనా? ఒక మానవులు కట్టిన ఈ భూ సంబంధమైన సంఘాల్లో మనము ఎంత పరిచయం చేసినా ఆ సంఘంలో ఎదుగుదల కనిపించదు, ఆత్మీయత కనిపించదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం కింద నీవు ఉన్నప్పుడు ఉండే ప్రేమ ఈ లోకరీతి ప్రేమలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ప్రతి కాలము దేవుని నుండి దూరం అవుతుండగా, జాగ్రత్త, ప్రతి కాలము దేవుని నుండి దూరం అయిపోతుండగా ఆయన యొక్క నమ్మకస్తుడగు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యం వైపు తిప్పును. వర్తమానికుడు, దూత, వర్తమానికుడు, నక్షత్రము, వర్తమానికుడు ఆయన చేతిలో ఉన్నవాడు. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? ప్రతి కాలము అంటే ఒక్కొక్క కాలములో దేవుడి నుంచి ప్రజలు దూరం అయిపోతున్నారు. ఆ కాలం ప్రజలు మొత్తం. నోవాహు దినాలు ఏం జరిగినది, మోషే దినాలు ఏం జరిగింది, ఏష దినాలు ఏం జరిగినది, ఇర్మియా దినాలు ఏం జరిగింది, మేకాయ దినాల్లో ఏం జరిగినది. ప్రతి కాలం మీరు గమనిస్తే
ప్రజలు దూరం అయిపోతున్నప్పుడు దేవుడి వైపు మళ్ళా ప్రజలను తిప్పటానికి దేవుడు ఆ వర్తమానికుడిని వాడుకున్నాడు. ఎక్కడ ఒక మాట ఉన్నది, నమ్మకస్తుడగు వర్తమానికుడు. షద్రకు మేషకు అబేద్నెగోల్ని మంటల్లో పడేశారు. ఒక రకంగా వాళ్ళు వర్తమానికులు కారు. కానీ మీరు గమనిస్తే ఒక రాజుని, ఒక దేశమున ముగ్గురు పిల్లలు దేవుడు వైపు తిప్పారు. ఒక రాజుని, ఆ దేశపు ప్రజలని, రాజ్యముని మొత్తాన్ని దేవుడు వైపు తిప్పారు. కారణం ఏంటంటే ఈ ముగ్గురు మేము ఏమైపోయినా పర్వాలా, మేము దేవుడి కొరకు నిలబడతాం, మేము మాట తప్పము, మేము క్రమం తప్పము, దేవుడు ఏర్పరిచిన ఆ గీత లోపలే మేము ఉంటాము, గీత ఎన్నటికి దాటమని వారి మీదకి ఇబ్బంది, వారి మీదకి శోధన, వారి మీదకి మరణము, ఎన్నడూ చూడనటువంటి ఏడింతలుగా పెంచే మరణం ఎదురొచ్చినప్పటికీ వారు మేము వాక్యానికి లోబడి ఉంటామన్నారు. ఎంత బాగుంది ఈ మాట. ఎన్నిసార్లు మనం ఈ మాట చెప్పుకొని ఉంటాం. కొద్దిసేపు మనం కూడా అంటే, పాస్టర్ గారు మీరు షద్రకు మేషకు అబేద్నెగో చెప్తుంటే మా రోమాలు నెక్కబొడుచుకున్నాయండి. నేను అంటాను, నెక్కబొడుచుకొని ఏం ప్రయోజనం? కాసేపే ఉంటాయి అయ్యి, తర్వాత మళ్ళీ పడిపోవటమే. నేనంటే నువ్వు వాక్యంలో స్థిరముగా నీ పాదములు నిలిపిన ఎడల, ప్రార్థనలో నీ మోకాలు నలిగిన ఎడల, విరిగి నలిగి నీ హృదయము ఆయన ముందు నైవేద్యంగా పెట్టిన ఎడల, ఆ దేవుని యొక్క వెలుగు నీ లోపల ఉన్న ఎడల నువ్వు లోకానికి ఎన్నడూ పడిపోవు, లోకపు ఆశలకి ఎన్నడూ పడిపోవు, దాని ప్రభావము నీ మీద పనిచేయదు. చూడండి, దేశపు రాజు ఎదురు తిరిగాడు, దేశపు రాజుకు వీళ్ళు ఎదురు తిరిగారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడికి నమ్మకస్తులు. ఈరోజు నిజమైన సేవకుడు ఎవరంటే, నిజమైన విశ్వాస ఎవడంటే, నిజమైన క్రైస్తవుడు ఎవడంటే దేవుడి దగ్గర నమ్మకస్తుడు. పాత నిబంధనలో దేవుడు ఒక మాట అంటున్నాడు లూసిఫర్తో, నమ్మకస్తులైన నా భక్తుడైన యోబుని చూసావా? నమ్మకస్తులైన మోషే అని దేవుడు పదాలు పలుకుతా ఉంటే, ఆ నమ్మకస్తులైన పదము మన విషయంలో దేవుడు అనగలడా? ఈ రాత్రి నువ్వు అన్ని సమయాలు నాకు నమ్మకస్తుడిగా ఉన్నావు, తెగులు రాని, సంతోషం రాని, బాధ రాని, దుఃఖం రాని, వ్యాధి రాని, నింద రాని, నిన్ను తోసే నిలబెట్టని, పైకెత్తని, ఏం చేసినా నువ్వు నాకు నమ్మకస్తుడిగా ఉన్నావా అని దేవుడిగా మనల్ని అడిగితే మన దగ్గర యథార్థమైన సమాధానం ఏమున్నది? లేదు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అదే. అందరూ దేవుడి సేవకులు కార్యాలు. నా ఉద్దేశం ఇక్కడ సేవకులు అంటే వర్తమానికుడి గురించి మాట్లాడుతున్నా, ఆ దూత గురించి మాట్లాడుతున్నా. ఆ కాలంలో 1000 మంది 1,00,000 మంది గొప్పోళ్ళు, మంచోళ్ళు, బాగా బోధించేవాళ్ళు, గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, అందరూ ప్రజల ముందు మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అయితే దేవుడు సేవకుడు, నిజమైన వర్తమానికుడు ఏం చేస్తాడంటే దేవుడి పట్ల నమ్మకస్తుడై ఉంటాడు, వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకోడు, కానీ దేవుడు ముందు దాన్ని ఉంచేవాడే నిజమైన నమ్మకస్తుడైన వర్తమానికుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. ఆమేన్. కారణం ఏంటి చెప్పనా? ప్రభు వద్ద నుండి వారు బలమును పొందేది. ఈరోజు మన బలం ఎక్కడండి మన బలం? ఫస్ట్ మన బలము మన దగ్గర ఉన్న డబ్బు, రెండో మన బలము మన ఆరోగ్యం, మూడో మన బలము మన కుటుంబం, నాలుగో మన బలము మన కులము, మన సంఘము, ఐదో మన బలం మనం కలిగి ఉంటే అధికారం. ఈరోజు మన బలాలు. అయితే వీరికి బలం ఎక్కడ? ప్రభు యొద్ద నుండి వారు బలమును పొందిరి. దే గాట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది లార్డ్. ప్రభువు నుండి వారు బలం పొందారు. కాబట్టి ప్రభు బలం కన్నా భూమి మీద బలమైంది ఏది? ఆయన అధికారం కలిగిన వాళ్ళని బలహీనం చేశాడు, బలహీన అధికారులను చేశాడు ఆయన. లేఖనం చెప్తా ఉన్నది, గొప్పవారిని భేదవారు చేశారు, భేదవారిని గొప్పవారిని చేశాడు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రభు నుంచి నువ్వు పొందుకున్నది ఏది కూడా నిష్ఫలము కాదు, నిష్ప్రయోజనము కాదు. కారణం ఏంటంటే లేని ఎడల వారు ఎన్నడను ఆ విధముగా ఎదురు ఇది ఉండేవారు కాదు. సమస్యలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే ఒకే మాట చెప్తా ఈ రాత్రి. నువ్వు విశ్వాసమైనా, సేవ చేసేవాడివైనా, పరిచయంలో ఉన్నవాడివైనా, దేవుడి ద్వారా పిలువబడిన ఏ ఒక్కడికి ఒక మాట చెప్తా. నీవు దేవుళ్ళని అడుగు ముందుకేస్తున్నప్పుడు సమస్తం నీకు ఎదురే రావాలి. సమస్తం ఎదురే. ఎందుకంటే లోకముకి వాక్యము ఎదురుంటుంది. నువ్వు దాన్ని దాటి నువ్వు బయటికి రావాల్సి ఉన్నావు. ఈరోజు దేవుడు ఏర్పరిచిన విధానం అది. అయితే చూడండి, వారు ఆయన యొక్క కాపుదలలో క్షేమంగా ఉండరు. ఇప్పుడు దేవుడి వర్తమానికుల్ని ఎక్కడుంచాడు? ఆయన చేతిలో ఉంచారు. అవునా? ఏంటి ఆయన చెయ్యి అంటే నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తు. ఇప్పుడు భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. మనం ఏం చేస్తాము? రేపేమొద్దు, భవిష్యత్తు ఏమొద్దు, మన భవిష్యత్తు ఏమొద్దు మనం అంటున్నాం. అయితే భవిష్యత్తు గురించి భయపడే నీవు, భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కాబట్టి నీ చేతిని ఆయన చేతిలో పెడితే నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం?
భవిష్యత్ ఆలోచనలు, అంతేనా? భవిష్యత్ ఆలోచనలన్నీ కొద్ది కాలానికే. మనం ఎంత దూరం ఆలోచిస్తాం? వచ్చిన వాడు మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక సేవకుడి ఇంటికి వాళ్ళ పిల్లల టీచర్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన కూర్చో, చెప్పు ఏంటి అన్నాడు. మీకు ఇన్సూరెన్స్ ఉందా అన్నాడు ఆయన. ఈయన అన్నాడు, నాకు ఇన్సూరెన్స్ లేదన్నాడు. సరే ఇన్సూరెన్స్ చేయించుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, దేనికి అన్నాడు. మీకు ఏదైనా ఆరోగ్యం పాడైనా అలా అయినా ఇలాగైనా మీకు ఏదైనా డబ్బులు వస్తాయి అన్నాడు. అయితే ఈయన అంటున్నాడు, నేను నీకు కట్టిన ఇన్సూరెన్స్ నాకు సమాధి వరకే వస్తుంది, అక్కడి నుంచి రాదన్నాడు. మనం భూమి మీద చేసే ప్రణాళిక ఏదైనా, చేసే పని ఏదైనా, సంపాదించేది ఏదైనా సమాధి తర్వాత మన దగ్గరికి వస్తుందా? ఒకటి చెప్పండి, ఏదైనా ఉంటే అలాగా రాదు. ఆయన కూడా అదే అన్నాడు. అదేంటి ఇలాగంటారు అన్నాడు. ఆయన అన్నాడు, ఈ ఇన్సూరెన్స్ డబ్బులతో మహా అయితే సమాధిలోకి బాగా వెళ్తానన్నాడు. ఆర్భాటంగా మనకు ఒక కోరిక ఉంటుంది కదండి, ఉంటుందా ఉండదా? కొద్దిగా వయసు పెరిగిన తర్వాత ఇక మనకి ఏదో ఒకటి అయిపోతుంది, మనం ఉంటామో వెళ్ళిపోతామో అని ఒక ఆలోచన మనకు వచ్చాక ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని మాటలు మనం చెప్తాం. ఏం మాటలు అయ్యి చెప్పండి? వినపడలేదు. నేను ఎలాగో ఇంకా అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళ్ళాక 3వ రోజో 5వ రోజో 7వ రోజో 9వ 11వ ఏంటి చెప్పండి, ఒక ప్రోగ్రాం ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో ఏం పెట్టాలి? భోజనం. ఏం భోజనం? అదేనమ్మా, ఏం భోజనం అది? బిర్యానీయో పెద్ద మొక్కో చిన్న మొక్క ఏదో కోరిక ఉంటుంది కదా, అవన్నీ పెట్టమని అడుగుతాం. ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అది చెయ్యండి అని. రహస్యం ఏంటంటే నువ్వు వెళ్ళిపోయాక ఇక్కడ ఏం చేసే నీకు తెలియదు. అవునా? మన కోరికలు ఏంటి అంటే, మన కోరికలు ఎక్కడ దాకా? సమాధిలోకి వెళ్ళేదాకేనండి. సమాధిలోకి కాదు, ఆ బాక్స్లో పెట్టేసరికి మనకు అన్నీ అయిపోయినాయి ఇంకా. కాబట్టి నేనేమంటాను, ఆ బాక్స్లోకి వెళ్ళే లోపే నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళిపో, ఆయన చిత్తంలోకి వెళ్ళిపో, ఆయన ఆత్మలోకి వెళ్ళిపో, ఆయన వాక్యంలోకి వెళ్ళిపో, ఆయనతో నువ్వు కలిసిపో. ఎప్పటికీ నీ శ్వాస నిన్ను విడిచిపెట్టిపోయే లోపకే ఈరోజు ఆ పని చేయాలి. ఆయన అంటున్నాడు, అయితే నీకు ఇన్సూరెన్స్ అక్కర్లేదా అంటే, సేవకుడు అన్నాడు, నా ఇన్సూరెన్స్ ఎప్పుడో చేసుకున్నా అన్నాడు. ఏంటి నీ ఇన్సూరెన్స్ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటం, వాక్యానుసారంగా జీవించటం. కాబట్టి నేను చనిపోతే నువ్వు సమాధి వరకే తీసుకుని పోతావు, అయితే ఆయన నన్ను సమాధిలోంచి పైకి లేపి తీసుకుని పోతాడు అన్న. కాబట్టి నా విశ్వాసం ఆయన మీదే. ఎష్యూరెన్స్, ఇట్స్ నాట్ ఇన్సూరెన్స్ అన్నాడు. భద్రత, భరోసా రెండింటికి తేడా ఉన్నది. ఇప్పుడు వాక్యము నీకు భద్రత, భరోసా రెండూ అయి ఉన్నది. ఆయన ఇచ్చాడు నీకు ఆ మాట, ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు నువ్వు భయపడవు, ఎన్నడూ భీతి చెందవు, ఎన్నడూ కలత చెందవు, గందరగోళానికి గురి అవ్వవు. కారణం ఏంటంటే, నువ్వు దేవుడి చిత్తాన్ని వెంబడిస్తున్నప్పుడు నీకు ఏది మేలు జరగదు. మొదటిగా మేలు జరగదు. కారణం ఏంటంటే, నువ్వు వాక్యంలో ఉన్నావు అంటానికి రుజువు నీకు వ్యతిరేకంగా ఉండటం. నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉండటం. ఈరోజు గమనించండి, ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చి ఒక మాట అంటున్నాడు ఒక సేవకుడితో, అయ్యా భూమి మీద అసలు నిజమైన సంఘం అంటే ఆర్సీఎం సంఘము. చూడండి అది ఎంత పెద్ద సంఘం అయినదో, ఎక్కడికి పోయినా వాళ్ళ సంఘాలు కడతానే ఉన్నారు, ఎక్కడికి పోయినా బాగా ఎదుగుతానే ఉన్నారు, అద్భుతమైన పరిచయం చేస్తారంటే ఆ సేవకుడు అంటున్నాడు, అసలు అది సంఘము కాదు, అది అసలు దేవుడి పరిచయం కాదు, దేవుని యొక్క వాక్యానికి ఆర్సీఎం సంఘానికి సంబంధం లేదన్నాడు. అదేంటది? అపవాద సంఘంలోకి బోర్డు అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అపవాద సంఘం అది. మీకు తెలుసు, 7 కొండల మీద కూర్చున్న సంఘం ఏది? వాటికన్కి పెద్ద ఎవరు? పోపు గారు నడిపించే సంఘమే ఆర్సీఎం సంఘము. మరి దానిలో మళ్ళా అపవాది పోయి చెడగొట్టడం ఏంటి? అపవాది వాడి కుటుంబం వాడు చెడగొట్టుకోడు. వాడు చేసే పని ఏంటంటే దేవుడి పిల్లలను చెడగొట్టాల. కాబట్టి ఎందుకు నీ మీదకి శోధనలు వస్తాయి? ఇప్పుడు ఎందుకు నీకు బాధలు వస్తాయి? నువ్వు దేవుడి యొక్క వాక్యములో ఆయన కుటుంబంలో ఉన్నావు కాబట్టి, ఆయన పరిచయం నువ్వు చేస్తున్నా వాడు నీ మీద దాడి చేస్తాడు. ఎక్కడి నుంచి దాడి కాదండి, వాడు నీ కుటుంబం నుంచి దాడి బిగించేస్తాడు, నీ సంఘంలోంచి దాడి బిగించేస్తాడు, నీ బంధువుల్లోంచి దాడి బిగించేస్తాడు, నీ ఊర్లోంచి దాడి బిగించేస్తాడు. మొట్టమొదటిగా వాడు చేసే పని తెలుసా? నీకున్న పేరు తీసేయాలని చూస్తాడు, నీకున్న మంచి పేరు తీసేయాలని చూస్తాడు, నీ మీద నిందలు మోపాలని చూస్తాడు. కారణం ఏంటంటే, వాడు యేసుక్రీస్తు దగ్గర ఏం చేశాడో నీ దగ్గర అదే చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు కాబట్టి అదే నింద నీ మీద పడాలి. వాడి పని అది.
కాబట్టి ఇప్పుడు ఆ నిందలు వస్తున్నప్పుడు యథార్థంగా ఉంటే, నేను మాట చెప్తాను, యథార్థంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. యథార్థంగా లేకపోతే మనము ఎదుటోడిని ఏదో అని, అదిగో వాడు నన్ను ఇలాగ అన్నాడు కాబట్టి నేను దేవుళ్ళో ఉన్నట్టే అనుకుంటున్నాను. అది కాదండి. నువ్వు వాక్యానుసారంగా జీవితం కలిగి ఉన్నప్పుడు, నీకు వ్యతిరేకమైన జరుగుతున్నప్పుడు, తప్పు నీది లేకపోయినా నీ మీద నిందపడ్డప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉండు. కారణం ఏంటంటే క్రీస్తులో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రార్థనలో ఉన్నావు కాబట్టి, విశ్వాసం ఉన్నావు కాబట్టి, దాన్ని బలపరచడానికి దేవుడు ఒక ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి, నీ మీద అపవాద శోధన చాలా. వాడి పని వాడు చేయాలి. వాడు ఎంత పని చేసినా నువ్వు ముందుకే పోతావు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తాను, వర్తమానం కూడా చెప్తున్నది, వారు ఎదురీదింది వారి శక్తిని బట్టి కాదు, దేవుడు ఆయన యొక్క కాపుదల వారి మీద ఉంచాడు కాబట్టి ఆ కాపుదలలో వాళ్ళు క్షేమంగా ఉండేది. ఏమా ఈరోజు ఇన్ని సమస్యలు శోధనల మధ్యలో మనం ఇంకా ఇలాగున్నామంటే కారణం ఏంటంటే కేవలము ఆయన ఇచ్చిన కాపుదల. మన శక్తి మన బలం ఎక్కడో 0.1% ఉంటే 99.99% మొత్తం అంతా ఆయనదే. ఆ 0.1% కూడా ఆయన ఇచ్చిన కృప అయ్యి ఉన్నది. అయితే అది మనం పొందుకున్నాం కదా అని ఒక నమ్మకం మనకుంది. అయితే నమ్మకం కాదండి, అది కూడా దేవుడు ఇచ్చింది అంటే నేను. ఆయన చేతిలో నుండి వారిని ఏదియూ తొలగింపలేకపోయాను, దేవుని యొక్క ప్రేమ నుండి వారిని ఏదియూ వేరు చేయజాలకపోయాను. అందుకే బైబిల్ అంతా ఉండదు, ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. ఆయన నిన్ను ప్రేమించగా ఆయన ప్రేమ నుంచి నిన్ను ఎడదీసేవాడు ఎవడు లేడు. అందుకని అంటాడు, నేను విడువను ఎడబాయను. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ నుంచి ఎవడు విడదీయలేడు. అయితే అపవాది నీ మీద నిందయ్యాలా, శోధన గురి చేయాలా, ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలా, నువ్వు కన్నీరు గార్చాలా, శారీరకమైన శ్రమ, ఆత్మలో సమస్య, ఆలోచన సమస్య, మానసికంగా వ్యధ, భోజనం ఉంటుంది తినలేము, ఇటువంటి స్థితికి అపవాది తెస్తాడు. ఇన్ని తెచ్చిన జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావంటే ఆయన కాపుదల నీ మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వ్యాధి అయినా, అపాయమైన, వస్త్రహీనత అయిన, కరువైన, ఖడ్గమైన, జీవమైన, మరణమైన, ఏదేమైనప్పటికీ ఏది నీ మీదకి వచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకో, దేవుణ్ణి దాటి నీ దగ్గర రాలేదు. ఆయన హస్తము దాటి నీ దగ్గరికి రాలేదు. ఎందుకు నీ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేసేది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమలో నీవు ఉండగా నిన్ను ఆయన నుంచి విడదీసేవాడెవడు? ఆయన చేత్తో నిన్ను పట్టుకొని ఉండగా ఆ చేయి నుంచి లాగేవాడెవడు? ఒకడి పేరు చెప్పండి. ఆమేన్. దానికి ఒక కారణం చెప్తాను. నీవు వాక్యానికి విధేయుడివై ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన తన కుడి చేత్తో నిన్ను పట్టుకొని ఉంటాడు. ఎప్పుడు? ఆయన వాక్యానికి నువ్వు విధేయుడిగా ఉన్నప్పుడు. ఎందుకు ఆయన ఒక సేవకులు అంత బలంగా, అంత వ్యతిరేకమైన స్థితిలో, పరిస్థితుల్లో కూడా ఖడ్గాలు వారి కోసం ఎదురు చూస్తాయి అన్న, మరణాలు వారి కొరకు ఎదురు చూస్తాయి అన్న, శిక్షలు వారి కొరకు ఎదురు చూస్తాయి అన్నా కూడా ఎందుకు వాడు ఉన్నారంటే దేవుడు యొక్క సర్వశక్తి వల్ల వారు కాపాడబడ్డారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రకటన గ్రంథం రాసిన యోహాను గురించి. ఈయన్ని ఒక బాండీలో పెట్టి పైనుంచి తలమేంచి కింద వరకు గ్రీజు పోసి కింద నుంచి నిప్పు అంటిస్తే ఆ నిప్పు పైకి ఇలాగెళ్ళి కిందకు వచ్చేస్తే కత్తులు తీసుకొని పొడుస్తావంటే కత్తులు వంకరలు పోతావు అంటే ఈయన ఏం చెయ్యాలో తెలియక తీసుకెళ్ళి ముసళ్ళు విషసర్పాలుండే పద్మాస్ దీపంలో పడేశారు. అయినప్పటికీ యోహాను జీవించున్నాడు. కారణం ఏంటంటే దేవుడు వాడిని కాపాడున్నాడు. మరి అదే నిజమైతే ఇప్పుడు దేవుడు శోధన రానియకుండా చనిపోకుండా యోహాను ఎందుకని కాపాడాడంటే యోహాను ద్వారా దేవుడు మనందరికీ పుస్తకం ఇవ్వాలి కాబట్టి. ఏమని? అలాగే మన జీవితంలో ఏదైనా శ్రమో, శోధనో, ఇబ్బందో, బాధో, గాయమో, అపాయమో మనల్ని బాధ పెట్టినప్పటికీ, కొద్ది కాలము మన శోధనలోకి వెనక్కి నెట్టినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా నువ్వు జీవిస్తున్నావంటే దేవుడికి భూమి మీద నీతో ఏదో పని ఉన్నది. ఆ పని అయ్యేంత వరకు ఆ అపవాదిని ఏం చేయలేడు. కారణం ఏంటంటే దేవుడు సెలవేయకుండా అపవాదిని ప్రాణం తీయలేడు. ఆ ఒక్క బలము, ఆ ఒక్క ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. వారు తమకు సంభవించిన హింసను లెక్క చేయలేదు, బాధ మరియు శ్రమ కలిగెను, కానీ వారు దేవునికి మహిమ చెల్లించి ఆయన కొరకు శ్రమ అనుభవించుట మహాభాగ్యము ఎంచుకొనిరి. దే థాట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఈరోజు కొద్దిగా శ్రమ నేను చెప్తాను చూడండి, చాలామంది సిస్టర్స్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు తలనొప్పి తట్టుకోలేకపోతున్నామండి, చచ్చిపోదామని ఉన్నదండి. దేనికి? తలనొప్పికి. ఎంతసేపు తలనొప్పి అమ్మా? ఇంకా కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చొక్కాలు కడతారు, టవళ్ళు కడతారు, దాన్ని ఏమంటారు, చున్నీళ్ళు కడతారు తలకి. ఏంటంటే తలనొప్పి భాషగా చచ్చిపోతున్నాం. చిన్న బాధకి, కడుపులో నొప్పి, చిన్న బాధకి. అంటే శరీర సంబంధమైన చిన్న బాధ ఎలాగుంటే ఒక మాట చెప్తున్నాం, నువ్వు ఆత్మలో కానీ ఒకవేళ బాధపడాల్సి వస్తే అసలు నువ్వు తట్టుకోలేవంట.
అన్ని రకాలుగా నిన్ను దెబ్బ కొట్టిన తర్వాతే అపవాది ఆ తర్వాతే దేవుడిని పైకెత్తిపడతాడు. వాడు కొట్టే దెబ్బలు నువ్వు తినాలి, పడాలి, అయినా విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అటువంటి వారి ద్వారా దేవుడు మనకు కావాల్సిన సమస్తం దయచేస్తున్నాడు. చూడండి, ఆయన ప్రేమను, సహనమును, సాత్వికమును, ఆశనిగ్రహమును, మంచితనం, నమ్మకమును వారు ప్రతిబింబించారు. దేవుడు యొక్క వర్తమానికి ఏం కనిపించింది అంటే, వారు ఎంత ఎదురవుతున్నా వారు తిరిగి ప్రేమను ఇచ్చారు, సహించారు, భరించారు. ఎందుకంటే వారు సేవను ఎన్నుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయని సిద్ధపడొచ్చున్నారు. ఏమా ఈరోజు చూడండి, చాలాసార్లు సంఘంలో ఒక విశ్వాసి మనసుకి చిన్న బాధ అయినా, చిన్న గాయమైన, సేవకు నోట్లోంచి ఒక మాట కఠినంగా వచ్చిన ఎమ్మటి తీసుకునే నిర్ణయం ఏంటి? గట్టిగా చెప్పండి. చర్చి మానేయటం. కాదా? ఎస్సా నోనా? అయితే ఏంటరా, నీకు నువ్వు తట్టుకున్నది ఎక్కడ? భరించింది ఎక్కడ? సహనం కలిగి ఉన్నది ఎక్కడ? దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకో, నీ మీద నిందగాని పడితే ఆ నిందలో నుంచి మొత్తం కడిగి శుభ్రపరిచి పైకెత్తి పెట్టే బాధ్యత దేవుడిదే. ఏమని? అప్పుడు దాన్ని నోపిక పెట్టాలా, అప్పుడు దాన్ని సహించాలా. ఎందుకంటే గమనించండి, నువ్వు దేవుడి సేవలోకి వచ్చినప్పుడు లేదా క్రైస్తవంలోకి వచ్చినప్పుడు అన్నీ నీకు అనుకూలంగా జరగవు, అంత వ్యతిరేకమే జరుగుతుంది. అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. నిన్ను అపవాది బంధించినప్పటికీ, నీకు శోధన గురి చేసినప్పటికీ, ఎన్ని రకాల ఇబ్బందులను పెట్టినప్పుడు కూడా దేవుడు ఒక ఆత్మ, శక్తి, ప్రభావము నిన్ను కాపుగాచేదిగా, భద్రత ఇచ్చేదిగా ఉన్నది. వాటి మధ్యలో ఎప్పుడు నువ్వు ఎత్తిపట్టబడిన వ్యక్తిగానే ఉన్నావు. అప్పుడు దేవుడు తన అద్భుతములను, తన సూచక్రియలను, తన ఆశ్చర్య కార్యములను వారి లోపల నుంచి చేయించి ప్రజలకి వారిలోంచి క్రీస్తును చూపించాను. ఎప్పుడు? అన్ని దాటిన తర్వాత. వాటన్నిటి మధ్యలో దేవుడు నీతో పాటు ఉన్నాడంటానికి రుజువులు దేవుడిని జీవితంలో మేలైన కార్యములు చేయటం. ఇదిగో క్రీస్తు ఉండబట్టే కదా ఈ కార్యములు చేశారు. విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూయించగలిగే శక్తి కలిగింది ఒక్క క్రీస్తుకి మాత్రమే. ఏమా? దానియేలు గుహలో పడేసిన వాళ్ళు లాస్ట్కి ఏమయ్యారు? గుహలో పడేయటానికి ప్లాన్లు వేసిన వాళ్ళు ఏమయ్యారు? చెప్పండి ఒకసారి, నాకు జ్ఞాపకం చేయండి. వాళ్ళు విసిరేయబడ్డారు అదే సింహాలకి మళ్ళీ లోపల. అయితే ఆశ్చర్యం ఏంటంటే, రాత్రంతా సింహాల నోళ్ళను మూయించిన దేవుడే వాళ్ళని విసిరేసాక నోళ్ళు తెరిచాడు. అర్థమవుతుందా? అంటే నేను విమర్శించిన వాళ్ళ నోళ్ళన్నీ మూయించగల దేవుడు, వారికి మరణాన్ని ఇవ్వగల దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు శపించాల్సిన పని లేదు. దేవుడు ఆలోచన ఏమై ఉన్నదో ఆయనే పని చేస్తాడు. కానీ మన కోపం వచ్చినప్పుడు, మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మన నోట్ల నుంచి వచ్చే మొదటి మాట ఏంటి? కొంచెం త్వరగా చెప్పు, టైం పరిగెత్తుతుంది. నిజంగా నేను విశ్వాసం అయితే, నిజంగా నేను ప్రార్థనా బుర్రాలను అయితే, నిజంగా నేను వారం వారం చర్చికి వెళ్ళే విశ్వాసం అయితే, ప్రభువా వాళ్ళకి చెప్పండి, అయ్యాలా, ఏదో ఒకటి అవ్వాలా. 3 నెలల్లో, కాదంటే 6 నెలల్లో వాళ్ళ కాలో, చెయ్యో, మనిషో మొత్తాన్ని ఏదో ఒకటి అవ్వాలి. నేనంటే వాళ్ళకి తెలియాలా. అసలు ఎక్కడుంది విశ్వాసం నీ లోపల? నేనంటారా, నువ్వు చర్చికి వచ్చావు కానీ దేవుళ్ళలోకి రాలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని లోపలికి వచ్చావో మొట్టమొదటిగా నువ్వు క్షమించే గుణం కలిగి ఉంటావు, 2 ప్రేమించే గుణం కలిగి ఉంటావు, 2వది నువ్వు ఇంకొకరు శపిస్తానికి సంఘానికి రాలా, ఇంకొకరికి దీవెనికరంగా ఉంటా సంఘానికి వచ్చాము. కాబట్టి ఇప్పుడు నిజంగా విశ్వాసం అయితే మనం ఏం చేయాలంటే, ప్రభువా వాళ్ళ నీ చేతికి అప్పచెప్పా, ఇక నేనైతే ప్రార్థిస్తా, నీ ఉగ్రత వాళ్ళ మీద రాకూడదని. ఇట్లాగ ఎప్పుడైతే మన శత్రువు గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నామో అప్పుడు నువ్వు దీవించబడే వ్యక్తి అయి ఉంటావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తి అయి ఉంటావు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని కూడా నువ్వు క్షమిస్తున్నావో, శత్రువు గురించి ప్రార్థన చేస్తున్నావో, మన ఇంటి వాళ్ళ మనల్ని ఏమంటారు తెలుసా? చెప్పండి, వినపడలేదు నాకు, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక మంచి పేరు పెడతారు మనకి. ఏం పేరంటే పిచ్చోళ్ళని. నీకు ఎంత చేసినా నీకు ఇంకా బుద్ధి రాదు. లేదు, నిజమే, లోక సంబంధమైన బుద్ధి రాదు, లోక సంబంధమైన జ్ఞానం రాదు. నువ్వు దేవుడికి అప్పచెప్పుకున్నాక లోకంలో వాళ్ళు అనే మాటలు నీ చెవినే పడద్దు. ఎందుకంటే అపాయకరమైనది అదే. అపవాది నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా, నేను వాడు పట్టుకుందామనని 24 గంటల రోజుకి ఎదుగుతాడు. వాడికి దొరకకుండా ఉంటమే నువ్వు చేసే గొప్ప సంగతి. నువ్వు అపవాది ఒళ్ళో పడతావు అనుకున్నప్పుడు చేయాల్సిన మొదటి పని ప్రార్థన చేయటం, వాడిని తప్పించుకోవటం. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయగలిగావో నిశ్చయంగా దాన్ని బట్టి నువ్వు దీవించబడేవాడిగా ఉంటావు. ఏమన్నా కొంచెం ముందుకు పోదాం.
ఈరోజు పరిచర్య చేయటం బహు కష్టమైనది. ఎందుకని అంటున్నానంటే చాలామంది అన్నట్టుగా క్రైస్తవ్యాన్ని మతం చేశారు. క్రైస్తవం ఎన్నటికీ మతం కాదు. మతాలు వేరు, క్రైస్తవం వేరు. క్రైస్తవం అంటే మార్గము, మతము కాదు. మతం అంటే కప్పుకొనుట అని. ఈరోజు మనం దేంతో కప్పుకోనట్లేదండి. మనము మన జీవితాన్ని మార్చుకుంటున్నాం. అందుకని మనం ఎంచుకున్న మార్గం క్రైస్తవ్యం. ఎందుకంటే క్రైస్తవం నిన్ను తప్పు చేయమని చెప్పటంలా, నువ్వు తప్పు చేసి దేవుని రాజ్యం రాలేవని చెప్తున్నది. ఆ తప్పుని సరి చేసుకోవడానికి ఇది. మన తప్పులు సరి చేసుకునే స్థలము సంఘమై ఉన్నది. అంటే సంఘం అంటే మతము కాదు, సంఘం అంటే ఆచారం కాదు, సంఘం అంటే కట్టుబాట్లు కాదు, సంఘం అంటే సరిదిద్దు స్థలమై ఉన్నది. తప్పు చేసినప్పుడు మనం ధైర్యంగా ఒప్పుకునే స్థలము, మన తప్పుల్ని సరి చేసుకునే స్థలము ఈ స్థలమై ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు మాత్రమే ఉన్నప్పుడు, అప్పుడు మనము ఎక్కడున్నామంటే ఈ కాలానికి దేవుడి ద్వారా పంపించబడిన వర్తమానికుడి యొక్క వెలుగులో మనం ఉన్నప్పుడే మనలోంచి చీకటి బయటికి పోతుంది. ఏమా ఆయన చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? భూమిని వెలుగుని చీకటి వేరు చేశాడు. నోటి మాటలోంచి వెలుగు కలుగును గాక అని పలికిన తర్వాత ఈ వెలుగు వచ్చి చేసిన పని ఏంటంటే చీకటి నుంచి వెలుగుని వేరు చేస్తుంది. ఇప్పటికి మీరు గమనిస్తే ప్రపంచం మొత్తం ఒకేసారి వెలుగు వస్తుందా? రాదు. మనకిప్పుడు రాత్రి చీకటి పడింది. అమెరికాలో ఏమైంది? ఇప్పుడు వాళ్ళు పొద్దున్న కాఫీ తాగుతుంటారు, బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ వెలుగు వచ్చింది. ఇదే లోకరీతిగా ఇది. అయితే వాక్యరీతిగా మీరు చూస్తున్నట్లయితే ఒకేపు చీకటి ఇంకా ప్రపంచం మీద ఉన్నది. వారంతా ఎవరంటే కులాల వెనకాల, మతాల వెనకాల పెరుగుతున్నారు. క్రైస్తవంలో ఉంటూనే. మిగతా వాళ్ళకి వచ్చి అసలు మనకు అనవసరం. క్రైస్తవంలో ఉంటూ ఏంటి? దానికి మీకు మాట చెప్తా. ఇంత ఎదిగినా కూడా మనం వాక్యంలో ఇంత ఎదిగినా, ప్రార్థనలో ఇంత ఎదిగినా, దేవుళ్ళు ఇంత ఎదిగినా కూడా ఇప్పటికి కూడా వివాహాల దగ్గరికి రాగానే ఏమంటాం? వినబడలేదండి? అమ్మాయి, అబ్బాయి. నువ్వు ఎప్పుడైతే మనోడైనా మన కులమా 2, 3 అని అడిగావో అప్పటికే నువ్వు ఇంకా దేవుళ్ళలోకి రాలేదని అర్థం. నువ్వు పుట్టలేదని అర్థం. ఇంకా నువ్వు సంఘానికి వెళ్ళావు కానీ దేవుళ్ళలోకి రాలా, వాక్యంలోకి రాలా, ప్రార్థనలోకి రాలా, విశ్వాసం రాలే, రక్తం కిందకి రాలా, ఆత్మ దగ్గరికి అసలే రాలా. మనం ఎప్పుడైతే ఆత్మలోకి వచ్చామో నువ్వు నెక్స్ట్ మాట్లాడే మాట ఏంటంటే కులం నీ దగ్గర ఉండదు, మతం నీ దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే నువ్వు దాన్ని దాటి వచ్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, నువ్వు కులంలో మతంలో ఉన్నప్పుడు అపవాదికి చాలా సులభం నిన్ను పట్టుకోవటం. దానిలో లేకుండా బయట ఉన్నప్పుడు వాడికి భయం ఎక్కువ. నిజంగా ఈరోజు అపవాది ఎవరికైనా భయపడతాడంటే వాడికి ఒక్కడికి భయపడతాడు, వాక్యానుసారంగా ఉండేవాడికి భయపడతాడు. వాడు అపవాదికి భయపడ్డు. ఎందుకని భయపడ్డాను? వాక్యాన్ని వెంబడిస్తాను కాబట్టి నాకు వేరే వాడంటే భయం లేదు. నువ్వు వేరే దానికి భయపడ్డావా, నువ్వు వాక్యం లేనట్టు. కాబట్టి జాగ్రత్త, మనం దేనికి భయపడతామో తెలుసుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. ఆమేన్. కానీ దేవుని యొక్క వాక్యం పట్ల నమ్మకంగా ఉండటం వేరు. పెంతెకోస్తు తర్వాత వాక్యం నిజంగా బయలుపరిచిన దానికి తిరిగి వెళ్ళటం. పెంతెకోస్తు దినమున దేవుడు ఏం చేశారంటే మేడగదిలో తనను తాను మొత్తం కుమ్మరించేసుకున్నాడు సంఘములో. ఎందుకని కుమ్మరించారంటే ఆ కాలానికి వెలుగు లేదు. ఇప్పుడు వెలుగు ఆయనే. కొద్ది రోజులు వాళ్ళ చీకట్లో, బాధలో, భయములో, మేడగదిలో ఇరుక్కుపోయి వాళ్ళొక 10 దినములు గెలిపారు. ఆ 10 దినములు భయంకరంగా ఉండదు. ఎందుకంటే దేవుడు భూమి మీద 10 రోజులు ఒక కార్యం చేయాల. దేవుడు కనబడకుండా, అంతవరకు దేవుడు వారి మధ్య నడిపించిన తర్వాత అకస్మాత్తుగా కనబడకుండా వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేయాలో తెలియలా. అయినా దేవుడు చెప్పిన ఒక్క మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఏంటంటే ఆ మాట, మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు కిందకి దిగవద్దు. ఆ శక్తి పొందుకోవడానికి 10 దినములు వారు దేవుడి కొరకు కనిపెట్టినప్పుడు, అంటే దేవుడి యొక్క వాక్యానికి వారు కట్టుబడి ఉన్నప్పుడు వారి లోపలికి దేవుడు దిగి వచ్చున్నారు. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను నమ్ముతా ఉన్నా, అదే మేడగదిలోకి దిగిన వెలుగు మనల్ని కూడా నడిపిస్తున్నది. అదే మేడగదిలో దిగిన పరిశుద్ధాత్మ ఈరోజు ఆయన సంఘములో ఉండి సంఘం మొత్తం నడిపిస్తున్నాడు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఇది పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైనది ఎప్పుడంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. దాని కొరకే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. దాని కొరకే ఆయన వర్తమానికుడిని పంపుతున్నాడు. దాని కొరకే దేవుడు కాలాన్ని ఎన్నుకున్నాడు. దాని కొరకే దేవుడు సంఘాన్ని ఎన్నుకున్నాడు. దాని కొరకే దేవుడు దూతను ఎన్నుకున్నాడు. దాని కొరకే దేవుడు తన వాక్యంతో నింపి, తన వర్తమానంతో నింపి, తన యొక్క ఆత్మతో నింపి, తన యొక్క శక్తి ప్రభావంతో నింపి, తన యొక్క రుజువులు సూచనలతో నింపి ఆ వర్తమానికుడిని దేవుడు భూమి మీదకి పంపించాడు.
ఆ దూతల్ని దేవుడు భూమి మీద పంపించున్నారు. వీరెవరంటే వీరు పరలోకపు దూతలు కాదండి, భూమి మీద ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించే వర్తమానికులై ఉన్నారు. కాబట్టి దేవుడు వీరికి భూమి మీద పరిచయం ఇచ్చాడు. భూ సంబంధమైన సేవకులు వీళ్ళు. ఇప్పుడు అయితే భూ సంబంధంగా ఉన్నతమైన పిలుపు కలిగిన వాళ్ళు. ఏమా ఇప్పుడు వాళ్ళని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఆ వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. ఏంటి ఆ వాక్యపు వెలుగు అంటే, మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ దీపస్తంభం ఉన్నది. మీరు గమనిస్తే పాత నిబంధన జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1-6 వరకు మళ్ళీ ఇదే దీపస్తంభం మీకు కనిపిస్తుంది. అక్కడ దీపస్తంభం జాగ్రత్తగా చూస్తే ఈ దీపస్తంభం వెలుగుతూనే ఉన్నది. ఎప్పటి వరకు? దీనికి పైన ఒక వత్తు ఉన్నది, దీని లోపల నుంచి కిందకి అన్ని ఒక గిన్నెలో ఉంటే ఆ గిన్నెలోకి నూనె పోయబడుతున్నది. ఆ నూనె ద్వారా వెలుగుతున్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ దీపస్తంభానికి ఇటుపక్కన 2 చెట్లు ఉన్నాయని ఉన్నది. ఒలివ చెట్లు ఉన్నాయి. ఆ ఒలివ చెట్ల యొక్క నూనె దీని లోపలికి వస్తామంటే అవి లోపల నుంచి వెలుగుతూ ఉన్నాయి. ఆ నూనె అయిపోవటల్లా. కరెక్ట్గా మాట్లాడితే ఆ 2 ఒలివ చెట్లు ఏమై ఉన్నాయంటే పాత నిబంధన, కొత్త నిబంధన అయి ఉన్నాయి. ఆ నూనె పరిశుద్ధాత్మై ఉన్నది. ఆ వెలుగు సువార్త, వాక్యం లేకపోతే జీవమై ఉన్నది. మీరు గమనించండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధన ప్రారంభంలో కానీ దేవాలయంలో 7 దీపస్తంభములు ఉంటే దీన్ని వెలిగించినప్పుడు ఎలా వెలిగిస్తారో తెలుసా? మనం కూడా అదే పని చేస్తాం, మనకు తెలియదుగా అదే పని చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆ పని, దీన్ని మొదటి ఒక వెలుగుని తీసుకొచ్చి అది వెలిగించినప్పుడు దీంతో రెండోది, దీంతో మూడోది ఇలా వెలిగించేది. దాని ఒక అర్థం ఏంటంటే కొత్త వెలుగు లేదు, మొత్తం ఒకటే వెలుగు, వేడి వెలిగించలా. ఇక్కడ వరుసగా 7 క్యాండిల్ని పెడితే మనం 7 అగ్గిపుల్లలు వెలిగిస్తామా? చెప్పండి, ఏం చేస్తారు? 6 అక్కడ ఉంచి ఒక వెలిగించి ఇవన్నీ దాన్ని ఎండించి 7 అక్కడ పెడతాం మళ్ళీ తీసుకొచ్చి. ఇప్పుడు దేవుడు చేసింది అదే. కాబట్టి ఆయన ఇచ్చింది ఒకటే సువార్త, ఒకటే బాప్తిజము, ఒకటే పరిశుద్ధాత్మ, ఒకటే దేవుడై ఉన్నాడు. ఆ ఒక్కటే 7 సంఘకాలాలు వెలుగుతూ ఉన్నది. అయితే అది ఆరిపోదు, అది నిరంతరం వెలగాలి. మనం పెట్టే కొవ్వొత్తులు స్టాండ్లు ఆరిపోతుంటాయి. కొవ్వొత్తి అయిపోగానే ఏమవుతుంది? ఆరిపోతుంది. అయితే అది ఆరిపోకుండా దేవుడు ఇచ్చాడు, ఒలివ చెట్లు ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన చెట్లు ఇచ్చాడు. దాని నుంచి వచ్చే నూనె పరిశుద్ధాత్మ చేత అవి నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క దేవాలయంలో ఉన్న ఆ 7 దీపస్తంభములు నిత్యము వెలుగుతూ ఉండాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు ఆ ఆజ్ఞ ఏంటంటే ఆ వెలుగే మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ. ఇది ఎప్పటి వరకు? ఆయన మళ్ళా మన దగ్గరికి వచ్చేంత వరకు. అయితే ఇప్పుడు 7 దీపస్తంభములు ఎంత ఉంది కాబట్టి దీని లోపల 7 వర్తమానికులు, 7 సంఘాలు, పరిశుద్ధాత్మ, మనం మాట్లాడుకుని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి మొక్కుదాం మనం ఇప్పుడు. రూపంలో ఏమీ లేదండి, అంత దేవుడు యొక్క వాక్యము లోపల ఉన్నది. నువ్వు దాని లోపలికి రావటానికి దేవుడు మన ముందు సాదృశ్యంగా వచ్చాడు. ఏమన్ కాబట్టి గమనించండి, ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా మనం చదివిన మాట ప్రకారం చూస్తే 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పిన సంగతులు ఏమనగా, ఏంటి 7 దీపస్తంభాలు, 7 సంఘకాలములు, 7 సంఘములు, దాని మధ్యలో సంచరించేవాడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను పైకి పిలిచినవాడు ఆయనే, యోహానుతో గ్రంథం రాయించినవాడు ఆయనే, దాని మధ్య నడిచేవాడు ఆయనే, వాటికి నూనెగా ఉన్నవాడు ఆయనే, వాటి మధ్యలో వెలుగుగా ఉన్నవాడు ఆయనే. ఆ వెలుగు ఎవరి మీదకి వచ్చిందో వారిని కాపాడేవాడు ఆయనే. ఆ వెలుగు ఎవరి మీదకి వచ్చింది? మరణఛాయలోనూ మరణ ప్రదేశంలోనూ కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించునని యెషయా ప్రవచనం నెరవేరటానికి దేవుడు ఆ వెలుగునిచ్చాడు. అలాగే 7 సంఘ కాలములు ఎవరైతే ఉన్నారో వారికి వెలుగివ్వటానికి దేవుడు వర్తమానికున్న వెలుగుని పెట్టి పంపించాడు. ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇంకో మాట ఉన్నది. ఆ గొర్రె పిల్లకి 7 కన్నులు ఉండను. ఆ కన్నులు భూమి మీదకి పంపించబడిన దేవుడు ఒక 7 ఆత్మలు. ఏంటి ఆ 7 ఆత్మలు అంటే ఈ వర్తమానికుల్లో ఆయన పెట్టి పంపించిన భాగమే ఆత్మ. కాబట్టి వచ్చి వీళ్ళు ఏం తెచ్చారంటే దేవుడు యొక్క ఆత్మను తెచ్చారు. మొదటిది దేవుడు యొక్క వాక్యం తెచ్చారు. రెండవది ఆయన ఇచ్చిన వర్తమానం తెచ్చారు. మూడవది ఆయన ఇచ్చిన ఆత్మను తీసుకొచ్చి మనకు అందించారు. నాలుగవది మనం ఉన్న చీకట్లోంచి వాళ్ళు వెలుగులోకి నడిపించారు. ఐదవది పరిపూర్ణత వైపు నడిపించారు. ఈరోజు దేవుని యొక్క దూతలు మనకిచ్చిన గొప్ప వర్తమానం అదే. యేసుక్రీస్తు భూమి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ వర్తమానికులు మనల్ని నడిపించింది ఎక్కడికంటే పరిపూర్ణతలోకి నడిపించారు. ఎందుకని పరిపూర్ణత అంటే, నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణతలోకి వచ్చున్నావో అప్పుడు దేవుడు నీలో నివసించేవాడై ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి అన్నాడు. ఉండుడి అంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లేరు, మీరు ఉండండి అని. అంటే మనకి హెచ్చరిక చేస్తాడు. ఈ రాత్రి మనం ఇంకా హెచ్చరిక తీసుకునే వాళ్ళగా ఉండవద్దండి. హెచ్చరిక తీసుకున్నాక మార్పు చెందిన వారిగా మనం ఉండాలి. దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం.